అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? మరి కొంతమంది ప్రార్థనా అవసరాలు కోరారు. తప్పక మీ ప్రార్థనా అవసరాలు తెలియజేస్తారండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. రండి. ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 28వ అధ్యాయము 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవుడిచ్చే దీవెన ఒకవేళ అది భౌతికమైనది కావచ్చు, అంటే ఆయన బిడలైన వారు వెలుపట లోపట అన్ని పరిస్థితుల్లో అన్ని చోట్ల వారు దీవెనకరంగా ఉంటారు. అంటే దేవుని దీవెన ఏదో ఒకదానికి సంబంధించింది, ఒక ప్లేసుకు సంబంధించింది కాదు. దేవుని దీవెన అన్ని చోట్ల ఉంటుంది. దేవుని దీవెన అది ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది, ఒక వస్తువుకు పరిమితం అవుతుంది, ఒక చోటుకు పరిమితం అవుతుంది అని కాదు దీని ఉద్దేశం. నీవు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు, అంటే ప్రభువారు అన్ని విధాలుగా, అంటే బైబిలు మనకిచ్చే మాట ఏంటంటే, నేను ఒక మాట చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడబడేను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అంటే లోపట వెలుపట ఎలా అయితే మన కుటుంబాన్ని దేవునిలో సిద్ధపరచుకుంటామో, అంటే ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వాటిని ఎలా ప్రకటన చేస్తామో, ఎలా చక్కగా ఉండటానికి ప్రయత్నం చేస్తామో, అలాగే దేవుడు కూడా అలా మన కుటుంబాలు ఉన్నప్పుడు మన కుటుంబాలను దేవుడు అన్ని విధాలుగా బయట లోపట, అనగా కుటుంబంలో కావచ్చు, మన ఆఫీసులో కావచ్చు, మనం పనిచేసే స్థలాల్లో కావచ్చు, అక్కడ నుంచి బయట కావచ్చు. నా ప్రియ స్నేహితులారా, సపోజ్ నేను బైబిల్లో ఒక మాట మీకు చెప్పడానికి, ఇప్పుడు లోపట వెలుపట అనే మాట గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. రండి. ద్వితీయోపదేశ కాండం. దేవుడు ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. 33వ అధ్యాయం 16వ వచనం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదికి, ఇక్కడ గమనించండి, యోసేపు తల మీదికి వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అర్థమైందా? అంటే ఈయన లోపట దీవించబడ్డాడు, వెలుపట దీవించబడ్డాడు. వెలుపల లోపల అనగా తండ్రి దగ్గర అతనికి మంచి పేరు ఉంది. ఒకళ్ళ సహోదరులు దూషించవచ్చు, అసహించుకోవచ్చు. కేవలం అతని యొక్క అభివృద్ధిని చూసే కదా వాళ్ళు అసహించుకున్నది. అంటే లోపట వెలుపట. ఇక బైబిల్ మనకేం చెప్తుందంటే, ఇంకా మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము. దేవుడు ఈ విధంగా మన కుటుంబాలను కూడా దీవించాలనుకుంటున్నాడు. చాలామంది కూడా ఆత్మీయులు లోపట వెలుపల దీవించబడిన వారుగా ఉన్నారు. 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించడం అంటే లోపట వెలుపట, అంటే వెలుపట కూడా వ్యాపిస్తూ ఉంది, వెలుపట కూడా. అవునండి, నిజంగా దేవుడు తన బిడలను లోపట వెలుపల దీవించేవాడుగా మనం చూస్తున్నాం. 25వ వచనం. కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించును. సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నా ప్రియ స్నేహితులారా, నిజంగా దేవుడు అన్ని దీవెనలు తన పిల్లలకి ఎవరికి ఇస్తారు?
సర్వశక్తుని దీవెనలు మన మీద కమ్ముకుంటాయి. సర్వశక్తుని దీవెనలతో మనం నింపబడతాం. యేసేపు ఫలించే కొమ్మగా, వ్యాపించేవాడిగా, దీవించబడిన వాడిగా, అన్ని విధములుగా ఎన్ని ఆత్మలకు ఆదరణగా మారాడు, ఎన్ని ఆత్మలను పోషించాడు, ఎన్ని ఆత్మలను సంరక్షించాడు. ఇదండి దీవెన అంటే. ఇదే కదా మరి. దీవెన అంటే ఏదో ఒక చోట పరిమితమైంది కాదు. అది లోపట వెలుపట అంటే ఒక చోటకు పరిమితమైంది కాదు. నువ్వు ఎక్కడున్నా అగాధంలో ఉన్నా, లోయలో ఉన్నా, కొండలో ఉన్నా, గుహల్లో ఉన్నా, దేవుడు నిన్ను ఎక్కడైనా నువ్వు ఐగుప్తులో ఉండు, లేకపోతే బబులోనులో ఉండు, ఎక్కడుంటే ఏముంది? నువ్వు ఎక్కడున్నా అక్కడికి వస్తాడు. నువ్వు చెరసాల్లో ఉండు, సింహాల గుహలో ఉండు, అగ్ని మధ్య ఉండు, నదుల్లో పడి వెళ్ళు, ప్రభు నీతో ఉన్నాడు కదా. ఆయన భక్తులకు ఆయనే బలము, ఘనత, ఆదరణ, ప్రేమ, సమస్తము ఆయనే కదా. నువ్వు కువైట్లో ఉండు, లేదంటే ఖత్తర్లో ఉండు, అమెరికాలో ఉండు, యుఎస్ఏలో ఉండు, లేదంటే యునైటెడ్ స్టేట్లు ఎక్కడైనా ఉండు, అర్థమైంది, యూరోప్లో ఉండు, ఎక్కడైనా ఉండు, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, భారతదేశంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా ప్రభు నిన్ను తప్పక చూస్తూ ఉన్నాడు. కొంతమంది బతుకుదెరువు లేక కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగరీత్యా బయటికి వెళ్తూ ఉంటారు. మరి మీరు బయట ఉన్నారా? మరి మీరు వెలుపల కూడా, అంటే మన దేశానికి మీరు బయట ఉన్నారు, వెలుపల కూడా మీరు దీవించబడాలి. ఆత్మల కొరకు మీ పిల్లలను, మేము మా దేశంలో లేం కదా, ఇష్టానుసారంగా జీవిస్తాము అంటే కాదు కదా. అక్కడ కూడా మీ పిల్లలను దైవికమైన భక్తిలో వారు అక్కడున్న వారికి ఆశీర్వాదకరంగా మారాలి. యాకోబు కుమారుడైన యేసేపు అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా మారాడో, కుటుంబాన్ని ఆదరించడమే కాదు, అనేకులను ఆ దేశంలో నలుమూలల కరువులో ఉన్న వారిని ఎలా పోషించగలిగాడో, నీ కుటుంబం కూడా రాబోయే తరాలను పోషించగలిగేటువంటి స్థితికి, ఆదరించగలిగే స్థితికి, ఓదార్చగలిగే స్థితికి రావాలి అని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ మాటల యొక్క పరమార్థం మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. యాకోబు మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ మాట నేను చదువుతాను, చూడండి ఎంత బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఆ మాట నేను చదువుతాను. యాకోబు రాకముందు ఆయనకున్నది కొంచెమే, అతడు అడుగుపెట్టిన నిజంగా ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. దేవుడు ఎంతగా తన దాసులను, తన బిడ్డలను వెలుపలికి తీసుకొని వచ్చి, చదువుతున్నాను. ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహు అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. వింటున్నారా? అంటే దేవుడు తన దాసులకు అట్లా కృపనిస్తాడు. ఆయన బిడ్డలను ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవెనగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే వారు యథార్థవంతుని పిల్లలు, దేవుని పిల్లలు, సర్వశక్తుని పిల్లలు. కనుక ఆ పిల్లలకు దేవుడు ఏం తక్కువ చేయడు. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా దేవుడు వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆ విధంగా ప్రభు మనల్ని లోపట వెలుపల దీవించినట్లుగా, మన ద్వారా అనేకులు ఆశ్రయించబడినట్టుగా ప్రార్థన చేస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మా ప్రియులను లోపట వెలుపట మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి. రవీంద్రనాథ్ కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి ప్రభు. నాయన చెల్లి శారా కుటుంబాన్ని నాయన జ్ఞాపం చేసుకునండి. నాయన కెవిన్ భవిష్యత్తు విషయంలో సాయం చేయండి. హానోక్ బ్రదర్ ఆరోగ్య విషయంలో ప్రభు మీరే కనికరించి సాయం చేయండి. వాళ్ళ తండ్రి గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన అతను ఒక సహోదరి, వారి పాప మ్యారేజ్ కొరకు ప్రార్థించమని కోరింది. రక్షణ కొరకు, కుటుంబం అంతటి కొరకు ప్రార్థించమని కోరింది. వారి బాబు జాబ్ కొరకు ప్రార్థన చేయమని కోరింది. మీరే కనికరించండి సాయం. సంతోష్ కుమార్ యొక్క భవిష్యత్తు విషయంలో నాయన నా ప్రభు జాన్సన్ హదస్స వారి మ్యారేజ్ ప్రాబ్లం లేకుండా జరిగినట్లు సహోదరి జాబ్ విషయంలో కనికరించండి. నాయన నా ప్రభు దినేష్ నా ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు రైట్ నాయన కన్ను నన్ను కనబట్టలేదు, మీరు జ్ఞాపం చేసుకునండి. ఎనోష్ పాలన కొరకు పాలన
నాయన ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రభువా, నాయన అక్క అనారోగ్యంతో ఉంది. నాయన ఏకబేదు అక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మా కొరకు ప్రార్థించమని కోరిన పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నాయన అందరి కొరకై అందరినీ కూడా మీరు వెలుపల లోపల దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.